ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎన్నో విషయాలను మనం నేర్చుకుంటున్నాం. ఎన్నో విషయాలలో దేవుడు మనల్ని మరి చాలా చక్కగా అద్భుతకరంగా నడిపిస్తూ వస్తూ ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుతామా? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. చాలా చక్కగా ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మనము కూడా కలిగి ఉండే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలమని చెప్పుకోవడం కాదు, లేకపోతే ప్రతి విషయంలో మాకు చాలా సీనియారిటీ ఉందండి క్రైస్తవ జీవితంలో. మరి ఎన్నో విషయాల్లో మరి మేము మా కుటుంబాలు మరి క్రైస్తవ జీవితంలోనే ప్రయాణిస్తూ ఉన్నాయి అని అంటూ ఉంటాం. లేదా మన తాత ముత్తాతలు మరి వారి పేర్లను చెప్పుకుంటూ ఫలానా మరి మా తాతగారేనండి, లేకపోతే మా అమ్మమ్మ గారే, మరి వారి ద్వారా మరి అక్కడ నుంచే మేము అప్పటి నుంచే క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉంటారు. కానీ చూడండి, మనం ఇందాక ఎప్పటి వరకు క్రైస్తవులమని చెప్పుకోవడం కాదు, మరి మనము క్రైస్తవ జీవితంలో క్రీస్తును ధరించుకుని బ్రతికే వారిగా చూపించాలి. ఆమేన్. చూడండి, మనము చెప్పుకోవడానికి మాత్రమే మరి మనం క్రైస్తవ జీవితాన్ని మోయట్లేదండి. చూడండి, ప్రతి విషయంలో కూడా దేవుడు ఏదైతే ఎలాంటి మనసు కలిగి ఉన్నారో, ఎలా జీవించారో, మరి ఎలా అయితే బ్రతికారో మన జీవితాలు కూడా అలా ఉండాలి. ప్రతి దాంట్లో కూడా క్రీస్తును మనం చూపించే వారిగా ఉండాలి. క్రీస్తును చూపించకుండా మరి క్రియల రూపంలో మనము క్రీస్తు ప్రేమను ప్రకటించకుండా, మరి క్రీస్తు ప్రేమను పంచకుండా, లేదా మరి దేవుడు ఎలా అయితే మరి చక్కని మనసు కలిగిన వ్యక్తో మరి అలాంటి మనసు మనకు లేకుండా మనం ఎందాక క్రైస్తవులను చెప్పుకున్నా క్రైస్తవ జీవితానికి అర్థము లేదు. మనం ఎంత పెద్దవారు కావచ్చు, ఎంత హోదా ఉన్నా, ఎంత మరి పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తులమైన క్రీస్తును ధరించుకొని మనము బ్రతకాలి. అది ఎలా అంటే క్రియల రూపంలో మనం చూపించే వారిగా ఉండాలి. చెప్పడం చాలా ఈజీ అండి, చేయడమే చాలా కష్టంగా ఉంటుంది కదా. ఎంతో మంది ఎన్నో విషయాల్లో అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్తూ ఉంటారు కదా. కానీ నిజ జీవితంలో చూస్తే అది ఉండలేకపోతుంది. మనము మన జీవితాలు బయట అందరూ ఉన్నప్పుడు ఒకేలాగా ఉండాలి, ఎవరు లేనప్పుడు ఒకేలాగా ఉండాలి. చూడండి, మనం క్రీస్తు సంబంధులము కాబట్టి, క్రీస్తు బిడ్డలము కాబట్టి మనము ఆయన లాంటి మనసు ధరించుకొని బ్రతకాలి అని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన లాంటి మనసు ఉందంటారా? ఉందా? ఒకరి పైన అసూయ, ఒకరి పైన మరి ద్వేషము, ఒకరి పైన ఎంతగానో మరి చాలా వ్యతిరేకతను మనం పెట్టుకొని మన జీవితంలో మనం జీవిస్తూ ఉంటాం, ప్రయాణిస్తూ ఉంటాం. దేవుని ప్రేమను మనం పంచలేకపోతూ ఉన్నాం. ఎక్కడైతే అవసరం అవుతుందో దేవుని ప్రేమ, ఎక్కడైతే కొదవుందో, ఎక్కడైతే మరి ఎవరికైతే మరి ఆ ప్రేమ అవసరమో, ఎవరికైతే మరి ఎవరి జీవితంలో అయితే మరి కనికరం అవసరమో అక్కడ మనం ఉండలేకపోతూ ఉన్నామండి. యేసుప్రభు వారు ఎక్కడైతే అవసరత ఉందో ఆయన అక్కడ ఉండి ఆయన కార్యాలను జరిగించి ఉన్నారు. ఆయన ప్రేమను అక్కడ ప్రకటించి ఉన్నారు. ప్రతి కష్టంలో, నష్టంలో ఆయన ప్రతి ఒక్కరికి తోడే ఉన్నారు. ఈ రోజున మన సహవాసంలో మన చుట్టూ ఉన్న వారి దగ్గర మరి లాభం ఉన్న దగ్గర మనం ఉంటూ ఉంటాం కదండి, అన్ని ఉన్న దగ్గర మనం ఉంటూ ఉంటాం. మన జీవితాల్లో అలా ఉండద్దండి. ఈ రోజున మనము దేవుని ప్రేమను ప్రకటించే వారిగా ఉండాలి. ఆయన లాంటి మనసు, ఆయన లాంటి గుణగణాలు ధరించుకొని మనము బ్రతకాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అవసరత ఉన్న చోటన ఉండండి. ఎక్కడైతే ప్రేమ కొదువు ఉందో, ఎవరి దగ్గర అయితే ప్రేమ లేకుండి ఒక ఒంటరి వారిగా ఉన్నారో, అనాథులుగా ఉన్నారో, లేకపోతే విధవరాన్లుగా ఉన్నారో, ఏ ప్రేమను నోచుకొని వ్యక్తులుగా ఉన్నారో అక్కడ దేవుని ప్రేమను ప్రకటించండి, దేవుని ప్రేమను పంచండి, అక్కడ సహాయకులుగా ఉండండి. దేవుడికి అద్భుతమైన రీతిలో బలమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తూ ఉంటారు. మన చుట్టూ ఉన్న వారి జీవితాలలో మనము
మనము వారి జీవితాల్లో పాత్రను పోషించలేని వారిగా ఉంటూ ఉంటాం. లేదా మన బంధువులు మరి ఎక్కడైతే లోటు ఉందో అక్కడ ఉందాం, స్నేహితుల దగ్గర ఎక్కడ లోటు ఉందో అక్కడ ఉందాం, ఎక్కడైతే మరి మన ఇంట్లో ఒకవేళ లోటు ఉంటే అక్కడ మన ప్రేమను పంచుదాం. దేవుని మనస్సును మరి కలిగిన వారిగా దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఆ ప్రేమ ఎంత గొప్పదో మనం చాటిద్దామండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఎందాక ప్రేమించిన వారిని ప్రేమిస్తూ ఉంటారు కదా. ఎక్కడైతే లోటు ఉందో అక్కడ ప్రేమించండి, ఎక్కడైతే ఒంటరిగా ఉన్నారో వారిని ప్రేమించండి. దేవుడు గొప్ప సహాయం చేయబోతున్నారు. మనము మాదిరికరమైన జీవితాలుగా ఉండాలి, క్రీస్తును కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉంటూ మనం ఇతరులకు మాదిరికరమైన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. అలా మనం ప్రభు నామాన్ని గొప్పగా మహిమపరచచ్చు. ఈ ఉదయకాల సమయంలో మన బంధువులనే కావచ్చు, మన సహోదరులనే కావచ్చు, లేదా మనకు తెలిసిన వారిని కావచ్చు, అందరికీ మరి మన ప్రేమను పంచుదాం. ఎప్పుడు ద్వేషాన్ని, ఎప్పుడు కోపాన్ని, ఎప్పుడు వారిపైన అసూయను పెంచుకోవడం కాదు, మంచిని ప్రకటిద్దాం. మరి దేవుని మనసు కలిగి చక్కగా దేవుని లాంటి మనసు, దేవుని లాంటి గుణగణాలు, దేవుని లాంటి స్వభావము కలిగి మనము మరి ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉండగా మన జీవితాలను మార్చుకుందామా? దేవుని జీవిత దేవుని స్వభావం కలిగి మనం ముందుకు సాగుదాం అని నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో చక్కని మనసు నాకు దయచేయండి అయ్యా. నాలో ఉన్న చెడ్డ ఆలోచనలు తీసివేయండి, నాలో మంచి ఆలోచనలు నింపండి, మంచి వైపు నేను పరిగెత్తాలి, మీ నామాన్ని మహిమపరచాలి. నీలాంటి మనసు, నీలాంటి గుణగణాలు, నీలాంటి లక్షణాలు నాకు దయచేయండి అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాము. మొదటిగా మన జీవితాన్ని సరి చేసుకుందామండి. దాని తర్వాత ఏది కావాలో సమస్తాన్ని దేవుడు మన జీవితంలో ఆయన సమకూర్చే అద్భుతకరమైన దేవుడై ఉన్నారు. ఆయన పైన సంపూర్ణంగా మనం ఆధారపడదాం. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి ప్రార్థిద్దాము. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ మాటల ద్వారా మేము ఎంతగానో బలం పొందుకుంటున్నాం. మీ మాటలు మమ్మల్ని ధైర్యంలోనికి నడిపిస్తున్నాం. మీ మాటలు మా జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని చేస్తుంది అయ్యా. మీలాంటి మనస్సు కలిగి అయ్యా మేము జీవించే కృప చూపించండి అయ్యా. మీరు ఎలా అయితే జీవించారో, ఎలా అయితే మాట్లాడారో, ఎలా అయితే ఉన్నారో, ఎలా అయితే ప్రేమను పంచారో, ఎలా అయితే అయా ఇదిగోండి అయా కనికరాన్ని చూపించారో, ప్రతి విషయంలో అయా మీలాంటి గుణగణాలు మా జీవితాలు నింపబడును కాక. క్రైస్తవులుగా జీవించడం కాదయ్యా, క్రియ రూపంలో అయా అది మా జీవితాలలో మేము అయా ఇదిగోండి ధరించుకుంటే కృప చూపించమని వేడుకున్నాం. క్రియలు మేము చేయుదుము కాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. క్రియలలో మీ ప్రేమను ప్రకటించదుము కాక అని మేము ప్రార్థిస్తున్నాం అయా. నోటి వరకే మా క్రైస్తవ జీవితం ఉండద్దయ్యా. మా ప్రవర్తన, మా నడవడి అంతా కూడా ప్రభా మీలాంటి అయా గుణగణాలు కలిగి, మీలాంటి చక్కటి ప్రవర్తన కలిగి ప్రభా ఉండుటకు సాగుటకు సహాయం చేయమని వేడుకున్నాం. ఉదయకాల సమయం ఎంతమంది అయితే మీ మాటలు ధ్యానిస్తున్నారు వారందరి జీవితాల్లో, మా అందరి జీవితంలో బలమైన కార్యాలు జరిగించమని వేడుకున్నాం. ప్రతి ఒక్కరు గొప్ప వారగును గాక. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని కలగచేయండి, బ్లెస్ చేయండి. అలానే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.